ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? ఎవరిని అడిగి ఈ డెసిషన్ తీసుకున్నావు? వద్దు జాన్సమ్మ, నేనుండను. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను జాన్సమ్మ. నేను మీకు తోడుంటే మీరు బాగుంటారు, సంతోషంగా ఉంటారు అనుకునే నేను మీతో ఉన్నాను. ఇప్పుడు నా వల్లే మీకు ఇబ్బంది వస్తుందంటే నేను అసలు ఎలా తట్టుకోగలను? నేను వెళ్ళిపోతాను జాన్సమ్మ, నాకేమీ వద్దు. పిచ్చిదానా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆ దేవుడే చెప్పినా నీ మనసుకి తెలీదా? అయినా కూడా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు? నీ వల్ల ఏ ఆపద నాకు రాదని చెప్పాను కదా, ఇంకా ఆలోచన ఎందుకుంది నీ మనసులో? బంగారి, నీ వల్ల నాకు ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా అది మనిద్దరం కలిసి డీల్ చేసుకుందామమ్మా. ఇప్పుడు నన్ను వదిలేసి ఇలా వెళ్ళిపోకు. నా జీవితంలో నాకు మావారు దూరమైన దగ్గర నుంచి నాకు దొరికిన పెద్ద ఊరటవమ్మా నువ్వు. నిన్ను నేను నా మనసులో ఏ స్థానంలో పెట్టానో నీకు తెలీదా? ఇదిగో చూడు, ఇప్పటి వరకు నేను ఎవరు తోడుగా ఉండాలి అనుకోలేదు. నేను ఒంటరిగానే పోరాటం చేశాను. ఇప్పుడు నేను నీ మీద ఆధారపడిపోయాను. నీకేమైనా అయ్యిందంటే నన్ను నువ్వు వదిలేసి వెళ్ళిపోతే నాలో ఉన్న మొత్తం బలం లేకుండా పోయినట్టుంటుంది. నేను చాలా వీక్ అయిపోయాను బంగారి, వీక్ అయిపోయాను. జాను, నేను ఎంతగానో నచ్చ చెప్పాను, అస్సలు వినట్లేదు. మళ్ళీ మళ్ళీ పోతాను అని చెప్తుంది. సరే పదండి వెళ్దాం. బంగారి రా, ఇంటికి వెళ్దాం.